జై జై రెడ్డి. ధన్యవాదాలన్నా. ఇప్పుడు మన గద్వాల నుండి వెంకటరాజారెడ్డి గారు. రెడ్డి సోదర సోదరిమణులకు హృదయపూర్వక నమస్కారాలు. జోగులాంబ గద్వాల జిల్లా మాది. నా పేరు వెంకటరాజారెడ్డి. జై రెడ్డి, జై జై రెడ్డి, రెడ్ల ఐక్యత. రెడ్డి సోదర సోదరిమణులారా, మీ అందరికీ తెలుసు, మనం ఈరోజు ఇంతటి చల్లని వాతావరణంలో ఎందుకు సమావేశమైనామనేది మనందరికీ తెలుసు. మనం ఇక్కడ ఉన్న వాళ్ళమంతా ఇంతో అంతో ఉన్నత వర్గాలమే, ఇంతో అంతో డబ్బున్న వాళ్ళమే. కాకపోతే మన పోరాటం అంతా మన కన్నా కింద ఉండి బీద వర్గాల కోసం, రెడ్డి బీద వర్గాల కోసం మనం పోరాటం చేయడానికే ఇంతమంది ఇక్కడికి వచ్చినాం. వాళ్ళని కూడా మనతో సమానంగా చూడాలనే ఆలోచనతోటే ఇక్కడికి వచ్చినాం. కానీ ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ సమావేశం ఎందుకు చేసుకున్నాం. మన ఈ హైదరాబాద్లోనే చాలా రెడ్డి సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క రెడ్డి సంఘం ఒక రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి తీసుకపోతే మన పనులు కావడం లేదు. ఎందుకు కావడం లేదంటే ఇన్ని రెడ్డి సంఘాలు ఉన్నాయి, వీళ్ళ లోపల ఐక్యత లేదు, వీళ్ళకు మనం పని చేయాల్సిన అవసరం కూడా లేదని సెక్రటరియట్లో కానీ మినిస్టర్స్ దగ్గర కానీ, ఈవెన్ మన సీఎం మన రెడ్డే ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు, మా మహబూబ్నగర్ జిల్లా ఆయన. మనం పోయి ఏదైనా రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఈరోజు చూసే ధోరణి లేదు. ఎందుకంటే మన లోపల ఐక్యత లేదు. ఐక్యత ఏ విధంగా ఉంటుంది అంటే, మనందరం కలిసినప్పుడే. మీ అందరికీ తెలుసు, నేను చెప్పేదంత వ్యక్తిని కాదు, మీకన్నా చిన్న వయసు అని. ఒక కట్టెల మోపు ఉంది, దాన్ని ఎవరు పట్టినా ఎరువలేడు. అదే ఒక కట్టె అయితే ఈజీగా ఎరువగలుగుతారు. కాబట్టి మనందరం కలిసి ఖచ్చితంగా ఒక వాదంతో, విధానంతో ఒకే సంఘంగా ఏర్పాటు చేయాలని ఇక్కడ ఉండే రెడ్డి సోదరులు మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. దీనికి మేము జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ఖచ్చితంగా ఒకే సంఘం ఉండాలా రాష్ట్రంలో అనే దానికి మద్దతు ఇస్తూ, రెడ్డి సంఘం ఒకటే ఉంటూ రెడ్డి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని పెద్ద నినాదం మనకెందుకంటే, మాట చెప్పి ప్రతి ఒక్కరు వచ్చిన పాలకులందరూ వస్తున్నారు, రెడ్లకు మాట ఇస్తున్నారు, వాళ్ళు మాట తప్పుతూనే ఉన్నారు. ఆ మాట తప్పకుండా మనం గట్టిగా వాళ్ళను మెడలు వంచి కార్పొరేషన్ తెచ్చుకునే విధంగా అటువంటి గట్స్ ఉన్న వ్యక్తి ఈ స్టేట్లో ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను. అదే విధంగా మహిళా మనులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా మనం మంచి కమిటీని ఇక్కడ ఏర్పాటు చేసుకొని, అందరూ కూడా వచ్చిన వాళ్ళు దయచేసి ఏమనుకోకండి, ఒక అందరికీ అవకాశం ఇచ్చే విధంగా 2-3 నిమిషాలు మాట్లాడి అందరికీ అవకాశం ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై జై రెడ్డి. ధన్యవాదాలు వెంకటరాజారెడ్డి గారు, మీ నడిగడ్డ ప్రాంతం నుండి మీ మద్దతు తెలియజేసినందుకు. సోదరులారా, కొంచెం ఓపిక ఉండండి, అందరు కూడా అవకాశాలు ఇస్తాము. దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం అందరు లీడర్లే, గ్రామ రాష్ట్ర జిల్లా నాయకులే ఇక్కడ వచ్చారు 90%. కాబట్టి అందరు కూడా మనం అవకాశం ఇస్తాము. ఒక రోజు కేటాయించుకుందాం మనం ఈరోజు అందరూ కూడా.